బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ సెలెక్షన్. 4 స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ, ఈ 7 ప్లేయర్స్ ఎగ్జిట్. అవును బాస్, ప్రస్తుతం టీమిండియా ఆసీస్తో T20 సిరీస్ ఆడుతుంది. ఇక ఓడిఐస్కి వచ్చేసరికి టీంలో భారీ మార్పులు జరుగుతాయి. ప్రస్తుతం టీంలో ఉన్న 7 ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోతే ఆ 4 మ్యాచ్ విన్నర్స్ ఓడిఐ టీంలోకి ఎంట్రీ ఇస్తారు. బాస్, ఆసీస్తో T20 సిరీస్ ముగియగానే మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఓడిఐ సిరీస్, T20I సిరీస్లు ఆడుతుంది. అయితే ఇందులో 3 ఓడిఐల సిరీస్ ఏదైతే జరగనుందో బాస్, దానికి సంబంధించిన టీం సెలెక్షన్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మీతో పంచుకుంటున్నా. ఎవరెవరు టీంలోకి రాబోతున్నారు, ఎవరెవరు టీంని వీడబోతున్నారు, ఆసీస్తో ఓడిఐ సిరీస్లో ఆడని ఏ ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్లో అవకాశం లభించనుందో కూడా ఈ రిపోర్ట్లో చూద్దాం. ఫస్ట్ అయితే 4 స్టార్ ప్లేయర్స్, 4 మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ రీఎంట్రీ జరగబోతుందో తెలుసుకుందాం బాస్. ఓడిఐ సిరీస్ అనగానే మనమంతా ఈగర్గా వెయిట్ చేసే ప్లేయర్స్ ఎవరు బాస్? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అంతేనా కదా బాస్? అవును బాస్, రోకో జోడీ మరోసారి మనల్నందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అలాగే వారియర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కూడా ఫిక్స్ అని లేటెస్ట్ అప్డేట్ బాస్. ఈ 4 స్టార్ ప్లేయర్సే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. యాక్చువల్గా రోహిత్ కోహ్లీలు ఆసీస్తో ఓడిఐ సిరీస్లో కనిపించారు, వినిపించారు. చివరి మ్యాచ్లో వీరిద్దరూ కలిసి ఆసీస్ బౌలర్లని ఊచ కోత కోశారు. అయితే మెయిన్ న్యూస్ ఏంటంటే బాస్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ కంబ్యాకే. ఎందుకంటే వీరిద్దరూ ఆస్ట్రేలియా సిరీస్లో లేరు, రీహాబ్ సెషన్లో ఉన్నారు. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగనున్న ఓడిఐ సిరీస్ కోసం టీంతో కలవనున్నారు. ఇలా ఈ 4 ప్లేయర్స్ ఎంట్రీ జరిగితే 7 ప్లేయర్స్ ఎవరైతే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతున్నారో వారు టీంని వీడనున్నారు. అందులో అభిషేక్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, ఇంకా వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. ఇలా ఈ 7 ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోతే వీరి స్థానాల్లో ఓడిఐ స్పెషలిస్ట్ ప్లేయర్స్ టీంలోకి రానున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్కి ఓ బ్యాడ్ న్యూస్ బాస్. అదేంటంటే బాస్, ఓడిఐ టీం వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని సౌత్ ఆఫ్రికా సిరీస్లో మిస్ అవ్వబోతున్నాం. ఆసీ సిరీస్లో గాయానికి గురైన శ్రేయస్కి సర్జరీ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ సర్జరీ నుండి శ్రేయస్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అందుకు ఇంకా టైం పడుతుంది. అందుకే శ్రేయస్ సౌత్ ఆఫ్రికా టూర్లో కనిపించాడు, తనకి రెస్ట్ ఇవ్వనున్నారు. మరి అసలు సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందో ఓసారి చూసేద్దాం. శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వికెట్ కీపర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఈ స్క్వాడ్ చూశాక మీలో చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్, వేర్ ఈజ్ జస్ప్రీత్ బుమ్రా అని. అయితే బాస్, సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత జరిగే T20I సిరీస్లో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడు. దీనివల్ల తనకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది. వరుసగా టెస్ట్, ఓడిఐ, T20I సిరీస్లను బుమ్రాతో ఆడించడం అంత సేఫ్ కాదు. మీరు ఆస్ట్రేలియాలో కూడా చూశారు, బుమ్రా ఓడిఐ సిరీస్లో ఆడలేదు, కానీ T20I సిరీస్లో ఆడుతున్నాడు. ఇలానే ఎందుకు ఓడిఐ సిరీస్ ఆడకుండా T20Is మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటే దానికి కారణం నెక్స్ట్ వచ్చే మెగా ఈవెంట్ 2026 T20 వరల్డ్ కప్ కాబట్టి. అందుకే ఓడిఐస్కి దూరంగా ఉంటూ T20Is మాత్రమే ఆడుతున్నాడు. వన్స్ ఆ మెగా ఈవెంట్ ముగిశాక అప్పుడు T20Isకి బ్రేక్ ఇచ్చి కేవలం ఓడిఐస్ మాత్రమే ఆడతాడు. అలా ఎందుకో మీకు బాగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే 2027లో ఓడిఐ వరల్డ్ కప్ ఉంటుంది కాబట్టి. అది మ్యాటర్. దీంతో బుమ్రాపై మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. ఇక సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ ఎప్పుడు మొదలవబోతుందో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఓడిఐ 30 నవంబర్ మధ్యాహ్నం 1:30 రాంచీలో జరగబోతుంది. సెకండ్ ఓడిఐ 3 డిసెంబర్ మధ్యాహ్నం 1:30 రాయ్పూర్లో జరగబోతుంది. ఇక థర్డ్ ఓడిఐ
ఫైనల్ ఓడిఐ 6th డిసెంబర్. ఇది కూడా మధ్యాహ్నం 1:30 స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మ్యాచ్ వైజాగ్లో జరగబోతుంది. అయితే బాస్ మధ్యాహ్నం 1:30కి టాస్ వేస్తారు. 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10-10:30 లోపు మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. మరి బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంది? బాగుందా లేదా ఇంకా ఏమైనా మార్పులు చేయాలి అంటారా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. ఇక ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.